వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చిన కమిషన్, నోటీసులకు స్పందించిన కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిని బీఆర్ఎస్ ధృవీకరించకపోయినా కమిషన్ ముందు కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బెరాజ్ కుంగిపోవడంతో నిర్మాణంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏడాదికి పైగా దర్యాప్తు చేసిన పీసీ ఘోష్ కమిషన్ జూన్ 5న తమ ముందు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపింది. ఈ నెల 21నే నోటీసులు ఇచ్చారు. దీనిపై న్యాయ నిపుణులు, పార్టీ నాయకులతోనూ కేసీఆర్ చర్చించారు. కమిషన్ ముందు హాజరు కావడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైతే కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం కేసీఆర్ ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం నిర్మాణం నుంచి మేడిగడ్డ, సుందెళ్ల, అన్నారం బ్యారేజీలకు డ్యామేజీ అయ్యే వరకు జరిగిన పరిణామాలపై కేసీఆర్ స్టడీ చేస్తున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్పేందుకు కేసీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధం ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లను, మరికొంతమంది మేధావులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటికే 2 సార్లు హరీష్ రావుతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్ ప్రత్యేక నోటు తయారు చేసుకుంటున్నారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు వినిపించే వాదనలు తమకు లాభమయ్యే విధంగా ఉండాలని కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు. డ్యామేజీ నిజమే, రిపేర్ చేయిస్తే సరిపోతుందని మొదటి నుంచి వాదిస్తోంది బీఆర్ఎస్. రిపేర్ చేయిస్తే సరిపోయే సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుపై నెగిటివ్ ప్రచారం జరగడంతోనే తాము అధికారం కోల్పోయామని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కాళేశ్వరం అంటే కూలేశ్వరం కాదు అని, తెలంగాణ ప్రజల వరప్రదాయిని అని చెప్పే ప్రయత్నం చెయ్యాలి అనుకుంటున్నారు. పీసీ ఘోష్ కమిషన్ తయారు చేసిన విజిలెన్స్ రిపోర్టులో ఏముంది? నిర్మాణ సంస్థలు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇచ్చాయి? డిజైన్లో లోపాలు జరిగాయా, లేదంటే నిర్మాణంలో సమస్యలు వచ్చాయా? ఎందుకు అలా జరిగింది అనే విషయం కూలంకషంగా తెలుసుకుంటున్నారు కేసీఆర్. రిపేర్ చేయించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని కమిషన్ ముందు చెప్పాలనుకుంటున్నారు కేసీఆర్. మొదట కమిషన్ ముందు హాజరవుతారా లేదా అనే ప్రచారం నుంచి ఇప్పుడు ఇంజనీర్లను పిలిపించుకొని చర్చించే వరకు వచ్చింది.